మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు డాక్టర్ ప్రసన్నాంజనేయ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ వెటనరీ పాలిక్లినిక్ చిత్తూరు. మామూలుగా ఇక్కడికి మనకి హాస్పిటల్కి ఎక్కువగా డాగ్స్ వస్తూ ఉంటాయి, అలాగే లార్జ్ అనిమల్స్ కూడా కౌస్ వస్తూ ఉంటాయి. ఈ డాగ్స్ లో ఎక్కువగా రేబీస్ అనేది వస్తుంది. దానికి వ్యాక్సిన్ మన దగ్గర సప్లై ఉంటుంది. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తూ ఉంటాము. ఈ రేబీస్ జనరల్గా డాగ్స్ ఎక్కువ వేరే డాగ్ కరిచినప్పుడు కానీ, లేకపోతే మనకి మనుషులు కరిచిన మనుషులకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది రేబీస్ అనేది. అందుకని 3 months దాటిన ప్రతి డాగ్కి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేపించుకోవాలని ఫార్మర్స్ని అలాగే పెట్ ఓనర్స్ని కోరుతా ఉన్నాము. 3 నెలలు దాటిన తర్వాత 1 డోసు, తర్వాత 4th monthలో బూస్టర్ డోసు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ 6 months 1 డోసు రెగ్యులర్గా ఇయర్లీ 2 times వేసుకోవాల్సి ఉంటుంది. ఆ వేసే ముందు వాటికి డీవార్మింగ్ చేసుకొని ఒక 2 days ముందు వేసుకుంటే ఎఫెక్టివ్గా వ్యాక్సిన్ పనిచేస్తుంది. వచ్చేటప్పటికి ఎక్కువగా గాలికుంటూ ఈ వర్షాలు పడతా ఉన్నాయి కదా, మనకి ఇంగ్లీష్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాము. మనకి అదే నోటి గాలి అంటూ ఉంటాము, కాళ్ళకి నోటికి వస్తుంటుంది. ఇది వచ్చి దాంట్లో గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ట్ మంత్ అంతకుముందు కూడా వ్యాక్సిన్ ఫ్రీగా సప్లై చేసింది. దాన్ని మనం ఆల్రెడీ చేయించున్నారు. రైతు జిల్లా మొత్తము స్టేట్లో కూడా మొత్తం వ్యాక్సిన్ చేయించున్నారు. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ కూడా వేయించుకుంటే బాగుంటుంది. దానివల్ల జబ్బు వచ్చినప్పుడు నోట్లో పుండ్లు వస్తాయి, అలాగే కాలి గెట్ల మధ్యలో కూడా పుండ్లాగా వస్తాయి, నోట్లో అల్సర్స్ వస్తాయి. తర్వాత వాటికి వచ్చిన తర్వాత కంటే కూడా ప్రివెంటివ్గా చేయించుకుంటే రిస్క్ తగ్గుతుంది. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అంటే అది టైం పడుతుంది. దానితో మళ్ళీ పాలు కూడా తగ్గిపోతాయి, ఎనిమల్ బాగా వీక్ అయిపోతుంటుంది. అందువల్ల రైతులు జాగ్రత్తగా తీసుకొని వ్యాక్సిన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాం.